ఒక పాపకాయ 800 ఉంటే మరి ఎట్లా ఎవరు కొంటారు? గిరాకు రాదు. దయచేసి ఒక 40 రూపాయలు, ఒక 50 రూపాయలకి అమ్మితే కొంటారు. ఏకంగా 800 కొనిస్తే మరి ఏం కొంటారని చెప్పండి. రెమ్యూనరేషన్ వచ్చేసి 300 కోట్లు 400 కోట్లు వెళ్ళిపోతుంది. సో ఒక సామాన్యుడికి చూడడం కష్టమైపోతుంది. సో అంత రెమ్యూనరేషన్ పెట్టుకొని సినిమా టికెట్ 800 పెట్టడం కరెక్ట్ అంటారా? అంటే 800 పెట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్. ఇది అంటే ఇప్పుడు సినిమా ఇట్ అయితే 800 పెడితే ఇంకెవరుందా? ఇది రాంగ్, చాలా రాంగ్ ఇది. ఇప్పుడు బాలగా సినిమా ఉంది, బాలగా హిట్ అయింది అనుకో, బాలగా ఈ సినిమా హిట్ అయ్యింది కాబట్టి ఫస్ట్ రోజున రిలీజ్ రావడం 1000 రూపాయలు. మరి ఆ పాల్పడిపోతే ఎరగట్లో టికెట్ 50 రూపాయలు టికెట్. మరి గోకుల్ థియేటర్లో నేల 50 రూపాయలు. మరి అమీర్పేటలో ఆలోచన థియేటర్ లేదా టికెట్ 300 రూపాయలు టికెట్. అప్పట్లో 20 రూపాయలు ఉంటుంది. యాక్చువల్ రేట్లు పెంచారు. ఈ పెంచింది ఎవరు తెలుసా? పెంచింది ఇది నరేంద్ర మోదీ ప్రధానమంత్రి. ఆయన అడగాలి. ఇప్పుడు ఇక్కడ తప్పు ఇమ్మడి రవిది కాదు, మన ప్రొడ్యూసర్ అది కాదు, అండ్ పోలీసులు కాదు, ప్రధానమంత్రి గారిని అడగాల. ఆయన ప్రధానమంత్రి గారికి హిందీలో చెప్పాలా? అట్లా రాదు. ఆయన ప్రధానమంత్రి తెలిసిన హిందీలో చెప్పండి. ఒకవేళ ఈ వీడియో అయ్యా నమస్కారం. ప్రధానమంత్రి గారు సినిమా రేట్లు పెంచేస్తారు. ప్రధానమంత్రి గారు మీరు నరేంద్ర మోదీ గారు మీరు దయచేసి రేట్లు పెంచకండి అయ్యా, తగ్గించండి అయ్యా. ఆంధ్రప్రదేశ్ అయ్యా మీరు దయచేసి రేట్లు పెంచకండి, తగ్గించండి అయ్యా. ఆయన భాష, ఆయన తెలుగు రాదానికి ప్రధానమంత్రి. మీకు వచ్చిన హిందీలో చెప్పండి అయ్యా. దయచేసి రేట్లు కడతానా, రేట్లు లక్కోండి, రేట్లు తగ్గించిపోతేనే రేట్లు తగ్గించండి అయ్యా. మన భారతీయులు మనం. జై భారతదేశం, జై భారతదేశం. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రేవంత్ రెడ్డికి దయచేసి కూడా ఒక సినిమాకి వెళ్తే ఒక ఏకంగా ఒక ఇన్నాళ్ళు ఒక 30 రూపాయలు టికెట్ ఉంటే ఈ గరీబులు ఉంటారు. ఏకంగా దయచేసి సినిమా రేట్లు తగ్గించండి. దయచేసి ఐబొమ్మ అనేది తేకండి. ఐబొమ్మ అసలు ఏం ఐబొమ్మ అది కూడా సినిమాలో పెట్టకూడదు. ఐబొమ్మ పెట్టడం చాలా చాలా పాపం. దయచేసి రేట్లు తగ్గిస్తే మేళాలు చాలా మంది కూడా సినిమాలు చూస్తుంటారు కదా, తగ్గించండి. సినిమా రేట్లు తగ్గించండి. కాయగూర రేట్లు పెరిగిపోయినాయి, మరి వాళ్ళు కూడా భేదవాలి కదా. దయచేసి సినిమా రేట్లు తగ్గాల దయచేసి ప్లీజ్. ఎందుకంటే నా బాధ నాకు చాలా బాధగా ఉంది. కొన్ని గరీబోళ్ళు సినిమాలు ఫ్యామిలీతో వెళ్తారు కదా, ఫ్యామిలీ ఒక 100 రూపాయలు టికెట్ 100 రూపాయలు టికెట్ పెంచి నేల 50 రూపాయలు. అప్పుడు ఇప్పుడు అలా పెరిగిపోయినాయి. చిన్నప్పుడు టికెట్ పెంచి అప్పట్లో కథ రూపాయి థియేటర్ సినిమా టికెట్ రూపాయి, నేల రూపాయి పెంచి 2 రూపాయలు. ఇప్పుడు ఏకంగా 100, 2000, 3000 పెంచేస్తే మరి ఉన్న ఆశలు మొత్తం అమ్ముకోవాలి. సినిమా కంటే ఏదో సినిమా వరకే మరి అన్ని పెంచేస్తాం. మరి సినిమాలు ఎలా చూడాలి? మరి దయచేసి రేట్లు తగ్గాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇమ్మడి రవి గారిని అయితే ఉరి తీసేస్తా లేకపోతే ఎన్కౌంటర్ చేయడం చాలా మంది అంటారు. ఇది కరెక్టే. ఇది విని వాళ్ళ నాన్నగారు చాలా బాధపడుతున్నారు. సో వాళ్ళ నాన్నగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రవి నాన్నగారికి అంటే వాళ్ళ నాన్నగారు కూడా మా అబ్బాయి చేసింది చాలా తప్పు అన్నాడు. వాళ్ళ నాన్న కూడా బాధపడుతున్నాడు. ఏంటి మా అబ్బాయి ఇలా చనిపుట్టాడని బాధపడుతున్నాడు. ఆయన చేసింది కూడా కొంచెం రాంగ్ ఉంది, రైట్ ఉంది, చాలా తప్పులు ఉన్నాయి. బట్ మన సి కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయాలన్నారు. ఏ పేరు? సి కళ్యాణ్ ప్రొడ్యూసర్ గారు. ఇమ్మాట రవీనా అంటే మరి ఆయన కోపం వచ్చింది. మరి గురి తెస్తారు సమయం వచ్చింది. ఆయన కోపం వస్తే పాపం వాళ్ళ నాన్నకు బాధకుంది కదా. బాధకుంది. మరి ఆయన చేసింది రవి చేసింది మరి తప్పు కదా. రవి చేసింది మరి ఐబొమ్మ పెట్టడం పెట్టి సినిమాలో ఐబొమ్మ తీసుకెళ్ళి పెట్టడం పెట్టి రకరకాలు పెట్టడం మహా పాపం. అలా చేయడం తప్పు. ఒకవేళ వాళ్ళ నాన్నకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చెప్పండి. దయచేసి మీ అబ్బాయి చేసింది కూడా తప్పులు చాలా ఉన్నాయి. ఏదో ఎప్పుడు మీ అబ్బాయిని అటువంటి సినిమా ఐబొమ్మని సినిమాలో పెట్టకూడదని మన అందరికి డైరెక్టర్ గారికి సారీ చెప్పాలని కోరుకుంటున్నాను. రవి గారు డైరెక్టర్ గారికి సారీ చెప్పాలి ప్లీజ్. చెప్పండి. ఒకసారి తోటి కథం కేసు మాఫ్ అవుతుంది. కరెక్ట్ సరే ప్లీజ్. దయచేసి ఐబొమ్మని రవిని వదిలేసేసి ఎన్కౌంటర్ చేయొద్దు. ఏదో ఆయన చేసిన తప్పే తెలుసో తెలియదు తప్పు చేశాడు. ఇంకెప్పుడు అలా చేయడు. ఇప్పుడు ఇంకా అటువంటి పెట్టకూడదు. ఐబొమ్మ అసలు పెట్టడం చాలా తప్పది. సరే అన్న చంటికూరోడా చాలా యాంకర్ మంచిగా ఎప్పుడు నచ్చావు మంచిగా
మంత్రి తప్పు